హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మాకైతే ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయండి. ఈ వర్షంలో మా హస్బెండ్ వేడివేడిగా మ్యాగీ నూడిల్స్ చేయమన్నారు. కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఈసారి ఫ్రై చేద్దామని ఆయిల్‌లో ఈ విధంగా ఉడికించుకున్నాను. బాగా మెత్తగా ఉడకకూడదు, బాగా పొడి ఉడకకుండా ఉండకూడదు. ఈ విధంగా ఉడకాలి. చూసారా? ఉడికాక మన స్ట్రైనర్లో కొంచెం వడపోసుకొని ఒక 5 మినిట్స్ చల్లార్చుకోవాలి. నేను మ్యాగీ చాలా టైప్స్ చేస్తాను. ఈసారి ఆయిల్తో చేస్తున్నాను. నేను ఎక్కువ బాయిల్ చేసేది ఇష్టపడతాను. మా హస్బెండ్కి ఇలా ఇష్టం. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. మ్యాగీలో ఇచ్చే మసాలా మాకు అంత స్పైసీగా అనిపించదు, సో నేను ఒక చిల్లీ యాడ్ చేస్తాను. ఈ విధంగా వేగాక ఒక ఎగ్ 1 ఆర్ 3 వరకు వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. బట్ ఒకటే ఉందని నేను ఒకటే వేసాను. అది బాగా వేసి బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోకూడదు, కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంచుకోవాలి. అసలైతే ఫస్ట్ ఎగ్ కొట్టుకొని అవి పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా ముక్కలుగా చేసుకున్నాక నేను అన్నీ కలిపి ఒకసారి చేస్తాను. ఈసారి అన్నీ ఒకసారి బాండీలో పక్కన పెట్టుకొని వేసుకొని మసాలా వేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ మసాలాలో ఉంటుంది కాబట్టి లైట్గా వేసుకోవాలి. కొత్తిమీర, సాల్ట్, పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవడమే. అంతేనండి. వేడి వేడి మ్యాగీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మాకైతే చాలా ఇష్టం. అలానే ఎక్కువ తినేము, అప్పుడప్పుడు రేర్గా తింటాము. ఇలా వర్షం పడినప్పుడు ఎప్పుడన్నా స్నాక్స్ తినాలనిపించినప్పుడు చేసుకుంటాం అనమాట. మీకైతే ఏ మ్యాగీ ఇష్టమో కామెంట్ చేయండి. మీకు మ్యాగీ అంటే ఇష్టమా? అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.